Hello Titians. Today's movie is Kudumbastan directed by రాజేశ్వర్ కలిస్వామి. ముందుగా ప్లాట్ ఏంటంటే ఒక టిపికల్ లోవర్ మిడిల్ క్లాస్ చెందిన మన హీరో ఒక పక్క జాబ్ లో ఇబ్బందులు పడుతూ అండ్ ఇంకో పక్క ఫ్యామిలీ మెంబర్స్ కోరికల మధ్య ఎలా శాండ్విచ్ అయ్యాడు, ఈ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేశాడు, చివరికి ఏం జరిగింది, ఇదే ప్లాట్, సింపుల్ అంతే. సో ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించిందంటే బానే అనిపించింది గైస్. టిపికల్ లోవర్ మిడిల్ క్లాస్ కష్టాలు, ఆ ఫ్రస్ట్రేషన్ లో జనరేట్ అయ్యే ఎమోషన్స్, దీనికి కామెడీని బ్లెండ్ చేస్తూ బోర్ కొట్టించకుండా తీసుకుని వెళ్ళారు ప్రొసీడింగ్స్ ని. సెకండ్ హాఫ్ తర్వాత ఈ టెంప్లెట్ కొంచెం రిపిటేటివ్ గా అనిపిస్తుంది. ఎండింగ్ మళ్ళీ ట్రాక్ లో పడిపోతుంది. మన ఫేస్ లో ఒక చిన్న స్మైల్ తీసుకుని వస్తారు. ఒక్కసారి ఈజీగా ట్రై చేయొచ్చు. G5 లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. చూడాలా లేదా అని ఇంకొంచెం క్లారిటీ కావాలంటే రివ్యూ చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్: ఎంగేజింగ్ డ్రామా, ప్లాట్ రెగ్యులరే, టిపికల్ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్, అప్పులు, జాబ్ కష్టాలు, ఫ్యామిలీ కోరికలు తీర్చడానికి హీరో పడే ఇబ్బందులు ఇంతకుముందు చాలా మూవీస్ లో చూసాం. కానీ సీన్స్ అండ్ డ్రామాని ఎంగేజింగ్ గా తీసుకుని వెళ్లారు. కామెడీని యాప్ట్ గా బ్లెండ్ చేయడం వల్ల ఎక్కడ డ్రామా కూడా మెలో డ్రామాటిక్ అవ్వదు. ఎండింగ్ లో కొంచెం మెలో డ్రామాటిక్ టర్న్ తీసుకుంటుంది అనిపించినా కాసేపు, బట్ క్లైమాక్స్ మళ్ళీ ఆ బాటిల్ క్యాప్ సీక్వెన్స్ ని ప్రెగ్నెన్సీకి లింక్ చేసి ఒక ట్రాక్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రీయూనియన్స్ ని కన్వే చేస్తూ, ఇంకో పక్క ఈ బాటిల్ క్యాప్ సీన్ తో హిలేరియస్ ఫన్ జనరేట్ చేశారు. నెక్స్ట్, రిలేటబుల్ సీన్స్. మూవీలో హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫోర్స్ గా అనిపించవు. ఆ ప్రాబ్లమ్స్ చాలా రెగ్యులర్ గా ఫేస్ చేసిన ఈ వ్యక్తుల్ని మనం సొసైటీలో చూసే ఉంటాం. ఇంకా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో క్యారెక్టర్ ని మూవీలో ఉన్న ఒక డైలాగ్ తో డిస్క్రైబ్ చేయాలంటే, ప్రాబ్లం తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు హీరో ఫ్రెండ్ ఇలా అంటాడు: అరే నవీన్, నీ జాతకం ఎలా ఉందంటే నీ గ్రహాలన్నీ కాటరేసి తిరుగుతున్నాయి అని. నెక్స్ట్, తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్ ఫ్రస్ట్రేషన్ లో నాన్ స్టాప్ గా పర్ఫామ్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీక్వెన్సెస్ భలే ఉన్నాయి. మూవీలో ఇంకా డ్రాబ్యాక్స్ కి వస్తే, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పాయింట్ ని త్రూ అవుట్ రన్ చేశారు, కానీ దానికి ప్రాపర్ ఎండింగ్ ఏమి ఇవ్వలేదు అనిపించింది. ఎవరి దగ్గర అయితే హీరో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడో వాళ్ళ మీద హీరో గెలవడం లాంటివి, ఆర్ అట్లీస్ట్ హీరో ద్వారా వాళ్ళు రియలైజ్ అవ్వడం ఏముండదు. వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అయిపోయినట్టు చూపిస్తారు. సో హీరో సెల్ఫ్ రెస్పెక్ట్ అని మూవీ అంతా మొత్తుకున్నది దీనికోసం అనిపిస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, హీరో సెల్ఫ్ రెస్పెక్ట్ మీద స్ట్రాంగ్ గా ఉంటాడు, కానీ వేరే క్యారెక్టర్స్ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. ఎందుకు అది క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్, హీరో కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఒక ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసే లోపే ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఒక పాయింట్ వచ్చేసరికి ఇంకా స్టోరీలో ప్రోగ్రెస్ ఏం లేదు, సేమ్ టెంప్లెట్ రిపీట్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషలీ బేకరీ సీక్వెన్స్ ఆ పాయింట్ లో. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, నవీన్ క్యారెక్టర్ లో మణికందన్ గారు ఎరగదీసి అవతలేసారు అంతే. సూపర్బ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వైఫ్ క్యారెక్టర్, హీరో మదర్, ఫాదర్ అందరూ చాలా న్యాచురల్ గా పర్ఫార్మ్ చేశారు. ప్రొసీడింగ్స్ కి ఒక ఆథెంటిసిటీ తీసుకొచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో. ఫ్రెండ్స్ క్యారెక్టర్ డిజైన్ అయితే ఈ మూవీకి మంచి కామిక్ రిలీఫ్. మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో 2 ఎపిసోడ్స్ వస్తాయి. ఎస్పెషలీ క్లైమాక్స్ లో ఎపిసోడ్ అయితే హిలేరియస్ గా వర్కౌట్ అయింది. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.